मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोले, भारत माता की, भारत माता की, भारत माता की। బిహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. పహల్గాంలో మృతి చెందిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. అలాగే బీహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులను నరమేధం సృష్టించారు. ఉగ్రవాదుల కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధం సృష్టించారు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన మృతి చెందిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల కలలో కూడా ఊహించిన విధంగా శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. వారు కలలో కూడా ఊహించిన విధంగా మేము శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బీహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. ఉగ్రవాదుల కలలో కూడా ఊహించిన శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధం సృష్టించారు. ఉగ్రవాదుల నరమేధంలో మనం చూసాం 28 మంది వరకు కూడా పర్యాటకులు చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉగ్రవాదుల కలలో కూడా ఊహించిన శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మరోవైపు పాక్ సంబంధించి కూడా ఏదైతే సింధు జలాలకు సంబంధించి కూడా ఆయన దానిపైన కూడా ఒక రకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. అలాగే ఢిల్లీలో కూడా ఉగ్రాల వేట కొనసాగుతూ ఉంది. అలాగే కట్టుదిట్టమైన భద్రతా బలగాలు కూడా మరోవైపు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత కూడా కొనసాగిస్తున్నారు. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీశారు. ఉగ్రవాద నేతలను ఎవరిని వదిలిపెట్టాం, వారు కలలో కూడా ఊహించిన విధంగా వారికి శిక్షలు విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है। देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है। देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। బిహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతూ ఉంది. ఉగ్రవాదులు కశ్మీర్లో చేసినటువంటి నరమేధాన్ని సృష్టించారు. ఉగ్రవాదుల నరమేధానికి 28 మంది
పర్యాటకులు కూడాను అమాయకులు మరణించారు. దీనికి అటువైపు పాక్ కూడా దాయాది దేశం పాకిస్తాన్ కూడాను హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోదీ అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీశారు. ఉగ్రవాద నేతలను ఎవరిని కూడా వదిలిపెట్టాం, అలాగే అమాయకుల ప్రాణాలు తీసాం, ఈ నేతలను ఎవరిని కూడా విడిచిపెట్టాం, దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం అంటూ కూడాను ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడాను ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతుంది అంటూ కూడా ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన ప్రసంగంలో హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా వేటాడి శిక్షిస్తాం. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారు. మనం చూసాం నిన్న పెహల్గాంలో ఉగ్రదాడుల నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 28 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారికి శిక్షలు విధిస్తాం. పాక్ ఉగ్రవాదాన్ని సృష్టిస్తుంది అంటూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేశారు. అన్యాయంగా అమాయకులు ప్రాణాలు తీశారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ కూడాను, అలాగే ఉగ్ర నేతలను ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ కూడాను పాక్ హెచ్చరికలు జారీ చేశారు. వారు కలలో కూడా ఊహించిన విధంగా శిక్షలు విధిస్తాం. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. దీని నేపథ్యంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటాం. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా అంటూ కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతీకారం ఎలా ఉంటుందో కూడా ప్రపంచం చూడబోతుంది అంటూ కూడాను హెచ్చరికలు జారీ చేశారు ఆయన. బీహార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. అయితే కశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి నరమేధంలో ఉగ్రవాద నరమేధం సృష్టించిన వారిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. వారికి ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, ఈ సందర్భంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మా ప్రతీకారం ఎలా ఉంటుందో కూడా ప్రపంచం చూడబోతుంది. పాక్ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు దేశ ప్రధాని. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కడిని కూడా వేటాడి శిక్షిస్తాం. ఆ శిక్షలు ఎలా ఉంటాయో కూడాను కలలో కూడా ఊహించిన విధంగా ఆ శిక్షలు ఉండబోతున్నాయంటూ కూడాను హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారు. 26 మంది పర్యాటకులు చనిపోవడం జరిగింది. ఉగ్రవాదులు సృష్టించినటువంటి ఈ ఉగ్ర మేధానికి కూడాను ప్రతీకారం తీర్చుకుంటాం. అన్యాయంగా అమాయకులు బలయ్యారు. 26 మంది ప్రాణాలను పొట్టపెట్టుకున్నారు ఉగ్రవాదులు కూడా. ఉగ్రవాదు కలలో కూడా ఊహించిన విధంగా రీతిలో శిక్షిస్తాం. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందంటూ కూడాను ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు, ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ ప్రతీకారం ఎలా ఉంటుందో కూడా ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం కూడా చూడబోతుంది అంటూ కూడాను దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కడిని కూడా వేటాడి శిక్షిస్తాం. ఆ శిక్షలు ఎలా ఉంటాయో కూడాను వారు కలలో కూడా ఊహించిన విధంగా ఉంటాయంటూ కూడాను ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ये हमला सिर्फ निहत से पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है।
దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను, ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం చూడబోతుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వెంటాడి శిక్షిస్తాం. వారిని మట్టిలో కనిపించే సమయం వచ్చిందంటూ కూడా పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. పాక్ ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, అమాయకులను అన్యాయంగా బలి తీసుకున్నారు. అలాగే ఈ దాడి పర్యాటకులపై జరిగిన అంశం కాదు, భారత్ పై చేసింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.